మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దావి సేవకుల సమావేశానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారా? బాగున్నారు లేదా? ఎందుకు అంటున్నారంటే ఎండలు అలా ఉన్నాయి. చాలామంది ఎండల దెబ్బకి బయటికి రాలేకున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఎండలు ఒక పక్కనైతే ఈ ఎలక్షన్ హడావుడి వేడి వాడి మరి సంగతులు మరో పక్కన మనల్ని ఏం చేస్తున్నాయి, టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఏమవుతుందో అన్న పరిస్థితులు మన చుట్టూ ముట్టుకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి మనం దేవునిని కలిగి మనం జీవించడంలో కొంత మరి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం అనుకోండి, జరగబోతున్నాయి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన హృదయాల్లో ఎంత ధైర్యం తెచ్చుకుందాం అనుకున్నా ఆందోళనే మిగిలినట్టు ఉంటుంది. అందుకని మనము కార్యం సఫలం కావాలంటే ఆయన యందు బలవంతులయ్యండి ధైర్యం వహించాలి, అప్పుడు కార్యం సఫలమవుతుంది. సరే, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా మరి దైవ సేవకులకు సంబంధించినటువంటి వాక్కులు చెప్పటం అంటే అది చాలా శ్రేష్టమైన ఉన్నతమైన పరిచర్యగా నేను భావిస్తాను. మరి నా మటుకు నేనే మరి ఈ యొక్క పరిచర్య చేయటానికి మరి దేవుని యొక్క సేవలో రావటానికి అదంతా కూడా నేను ఒకటే భావిస్తాను, ఇట్ ఈజ్ ఏ గాడ్స్ గ్రేస్, ఇది దేవుని కృప అని నేను భావిస్తాను. నేను ప్రభువు నమ్ముకోక మునుపు మరి అంటే లోకానుసారంగా మరి ఆయా పరిస్థితుల్లో లోకంలో ఉన్న యవనస్తులు ఎలాగ ఉండేవారో అలాగనే నేను జీవిస్తూ ఉండేవాడిని. అలాగున్న కాలంలో 1990వ సంవత్సరంలో నేను మారుమనసు పొందడం జరిగింది. 1993లో బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న ఆ తర్వాత మరి అందరి విశ్వాసులాగా నేను ఉండిపోవాలి, కానీ దేవుని కృప ఏంటంటే నన్ను ఆ తర్వాతి కాలంలో 93వ సంవత్సరం ఆ సంవత్సరంలో చివరిలో దేవుడు వాక్యము చెప్పడానికి మొదటిసారిగా నాకు అప్పుడు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో మరి నేను వాక్యపరిచయం చేస్తూ అనేక ప్రాంతాల్లో సంచరించడం జరిగింది. అదే క్రమంలో నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవుని సేవా పరిచర్య చేయటం అనేది అది మనం అనుకుంటే జరిగేది కాదు, కోరుకుంటే వచ్చేది కాదు. అది ఏదైనా జరగాలి అంటే కేవలం దేవుని యొక్క కృప. సరే, దేవుని యొక్క సేవా పరిచర్య చేయటానికి ఈ చివరి దినాల్లో నేను ఒకటే దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఈ లాస్ట్ డేస్ అంటారు, ఈ చివరి దినాలు అంటారు. ఈ చివరి దినాల్లో సేవ చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తున్న సత్యం. చాలా పవర్ఫుల్గా ఇప్పుడు జరుగుతుంది. ప్రారంభ దినాల్లో కంటే మధ్యకాలంలో కంటే ఇప్పుడు మరింత ఫాస్ట్గా దేవుని యొక్క సేవా పరిచర్య జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. అందరూ ఆత్మచేత నింపబడతారు. పెంతుకోస్తోళ్ళు కాదు, బైబిల్ ఏం రాసిందంటే ఆల్ ఫ్లెష్ అని రాస్తుంది. అంటే సర్వ శరీరుల మీద ఆయన తన ఆత్మను కుమ్మరింపజేస్తాడు. అందరూ ప్రవచనాలు అక్కడ ఉన్న ప్రవచనాలు చెప్తారని యోబేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం అంతా కూడా నెరవేరే కాలంలో మనం ఉన్నాం. కనుక ఈ చివరి దినాల్లో మనం చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాలు ఆ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జరిగించవలసిన వారమైనా. ఒక చిన్న సంభవం చెప్తాను.
మరి క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు అని ఆయన భూమి మీద ఆయన జీవించి ఆయన మరి రాజుగా ఉండే దినాలు. ఆ రాజుగా ఉన్న తర్వాత ఆయన కొంత వైరాగ్యం పొందినవాడై మరి బుద్ధికి వికాసం కలగాలని ఆయన బౌద్ధ మతం స్థాపించడం జరుగుతుంది. బౌద్ధ మతం స్థాపించిన తర్వాత ఆయన దగ్గర చాలామంది శిష్యులు తయారవుతారు. ఆ శిష్యులు తయారవుతున్న క్రమంలో ఆయన దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడుగుతాడు, మరి గురువుగారు, మరి నేను కపిలవస్తు పట్టణంకి వెళ్ళి నేను మన బౌద్ధ మతాన్ని గురించి ప్రచారం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు గురువుగారైన గౌతమ్ బుద్ధుడు అంటాడు, వద్దు నాయనా, వాళ్ళు చాలా మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా మూర్ఖులు, వాళ్ళు నేను తిడతారు అని చెప్పేసి అంటాడు. అంటే ఆ శిష్యుడు అంటాడు, ఏం పర్వాలేదయ్యా, నేను వెళ్తాను, వాళ్ళు తిడితే కనుక నేను తిట్టించుకుంటాను అంటాడు. అలానా, సరే మరి నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన అంటాడు. అంటే ఆ గౌతమ్ బుద్ధుడు అంటాడు, కాదు నాయనా, వాళ్ళు ఒకవేళ నిన్ను కొట్టవచ్చు కూడా అని చెప్పేసి అంటే, కొడతారా, అయితే కొట్టించుకుంటా, ప్రాబ్లం లేదు, కానీ నేను వెళ్ళి ప్రచారం చేస్తా అంటాడు. ఆ తర్వాత మళ్ళా ఆ శిష్యుడు అంటాడు, నేను వెళ్తాను అంటే, అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటాడు, ఏందా నీకు చెప్తే అర్థం కావట్లేదు, వాళ్ళు చంపేస్తారా బాబు నిన్ను వెళ్తే అని చెప్పేసి ఆయన గౌతమ్ బుద్ధుడు అంటాడు. అనగానే ఆ శిష్యుడు అంటాడు, వాళ్ళు ఒకేలా నన్ను చంపేయాలని వచ్చి చంపివేస్తే నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని గురువుగారు అని చెప్తాడు. అనగానే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి గురువుగారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఏంది అంటే, మనము పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు జరిగే సంభవాలన్నీ ఇక్కడ చెప్పబడుతున్న విషయాలన్నమాట. కొంతమంది సేవా పరిచయం చేసేటప్పుడు తిట్టే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, చంపేవాళ్ళు కూడా ఉంటారు. వాటన్నింటికీ ఎదుర్కోగలిగిన సామర్థ్యం, శక్తి ఉంటేనే మనం బయటికి వెళ్ళాలి అని లేఖనం చెప్తుంది. అర్థమవుతుందండి? ఇదంతా కూడా బైబిల్ యొక్క కోణంలో ఇవన్నీ కూడా సంగతులు రాయబడి ఉన్నాయి. అయితే ఈ చివరి దినాల్లో మనం సేవా పరిచయం చేయడం, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ అంటే దట్టు క్రిస్టియన్స్, ఆ క్రిస్టియన్స్లో కూడా పాస్టర్లు అనుకునే భావన అంతా ఏంటంటే, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక వస్తే మా పని కాదు అనుకుంటారు. నేను అంటాను, అలా కాదు. చాలామంది భయపడుతున్నారు, ఏందిగా మా పని ఏంది, మా చర్చ ఏంది, మా ఎవరిమేంది, మా సంఘమేంది. అది ఏం కాదండి, మీరు గమనించండి. మనము ఏ గవర్నమెంట్ తరపు నుంచో మనం లేము, ఏ పార్టీ మీద ఆధారపడి మనం పనిచేస్తలేం, ఏ గవర్నమెంట్ మీద ఆధారపడి మనం పనిచేస్తలేం, ఏ శక్తి మీద, ఏ అధికారులను బట్టి మనం పనిచేస్తలేం. కానీ దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన మహోన్నతుడు, సర్వోన్నతుడైన ఆ గొప్ప దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నాం. ఆ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వారందరికంటే మీదున్న ఒక గొప్ప వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే దేవుని సేవకులోని లేఖనం చెప్తోంది. ఆమేన్, హల్లెలూయా. మనం చూసి ప్రధానమంత్రి భయపడాలి, మనం చూసి ముఖ్యమంత్రి భయపడాలి, మనం చూసి మంత్రులు భయపడాలి, వాళ్ళని చూసి మనం భయపడతాం కాదు అని లేఖనం చెప్తుంది. అర్థమవుతుందండి? వీ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని యొక్క రాయబారులం. వీళ్ళు మనుషుల కోసం పనిచేసేవాళ్ళు, మనం దేవుని తరపున ప్రజలకు పనిచేసేవాళ్ళం. మనదే గొప్ప పరిచర్య అని దేవుని లేఖనంలో స్పష్టంగా రాయబడిన ఏ గవర్నమెంట్ రానివ్వండి, ఏ పార్టీ అయినా రానివ్వండి, ఏ వ్యక్తి అయినా రానివ్వండి, వాళ్ళు ఏ సంస్థ, వాళ్ళు ఎంత మూర్ఖులైనా కానివ్వండి, మనం వారిని బట్టి మనం సేవ చేస్తలేము అని మనం గ్రహించాలి. ఈ లేఖనంలో మరి ఆ విధంగా అన్నిటినీ తమ సర్వశక్తులు వడ్డుకొని పనిచేసిన ఒక గొప్ప దైవజనుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత ఆయన గురించి కొన్ని వివరణాత్మకమైన సంగతులు సాధ్యమైనంత క్లుప్తంగా నేను చెప్పి ముగించి వేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుతారా ఎవరైనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గుర్చేనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న యెడల అదియు దేవుడు బయలుపరచును. ఆమేన్, హల్లెలూయా. అది గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఈ పరిగెత్తే పందెపు రంగంలో పరిగెత్తే ఈ సమయంలో ఈయనకు ఎదురు ఎవరైనా రావచ్చు, కానీ ప్రయాణం ఆగదు, పరుగు ఆగదు, గమ్యం చేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళెవరో వస్తున్నారు కాబట్టి మనం ఇక మన ప్రయాణం అంతేనేమో. నో 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 అలాగైనట్లయితే దేవుడు మనం చెప్పే బోధకు అర్థమే ఉండదు. మనం చెప్పే మాటకు దానికి అసలు విలువే ఉండదు. ఇక్కడ అంటాడు గురి యొద్దకే. మనకు గురి ఉంది. దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా మనకు గురి ఉండాలి. గురి లేకుండా పని చేస్తే నువ్వు ఎటుపోతున్నావు, ఎటు గాలి పడితేట్టు పోయేటట్టు పరిచర్య. మనకంటూ ఒక గురి ఉంది. ఆ గురి యేసు ప్రభువారు మనకు అప్పగించబడిన ఆ పనిని తుదముట్టించడమే మన గురి. ఆ పరిస్థితుల్లో, ఆ దినాలలో ఎవరైనా మనకు ఎదురు పడవచ్చు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా దానితో నిమిత్తము ప్రమేయము లేదు అని మనకు అర్థం చేసుకోవాలి. వాళ్ళెవరే వస్తే, ఈయనెవరో వస్తే కాదు. లేఖనం మళ్ళీ ఎక్కడ చెప్తలేరు. ఎవరు వచ్చినా, ఎక్కడ జరిగి, ఏ పరిస్థితుల్లో జరిగినా, హిట్లర్ వంటి వాళ్ళు కానీ, ఇంకా రోమా చక్రవర్తులే కానీ, జర్మనీ చక్రవర్తులే కానీ, ఫలస్తీన్ వారు కానీ, గ్రీకులే కానీ, అలాగే పర్షియన్స్ కానీ, బబులోను సామ్రాజ్యం గడగడలాంటి నెబుకద్నెజరు వారు కానీ, అలాంటి వారు ఫరో లాంటి వారు కానీ, అష్షూరు లాంటి వారు కానీ, వారు ఎవరైనా దైవజనుడి ముందు నిలవటానికి అర్హులు కానే కారు అని లేఖనం చెప్తుంది. మనం వాళ్ళని చూసి భయపడే అవసరం లేదు అని స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో మాట నేను చదివిస్తాను. ఆయన స్టేట్మెంట్లు చాలా బలంగా ఉంటాయి. వాటిని కనుక మీరు రిసీవ్ చేసుకోగలిగితే ఆ వర్డ్స్లో ఉన్న శక్తి, బలం మనకు కూడా వస్తుంది. మరొక మాట చదివిస్తాను. 4వ అధ్యాయం, అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి అది. ఆయన అంటున్నాడు, దైవజనుడు నేను చేస్తా అంటలేడు, నాకు టాలెంట్ ఉంది అంటలేడు, నాకు శక్తి ఉంది అంటలేడు, మా చర్చి పెద్ద చర్చి అంటలేడు, లేకపోతే నాకు వెనకాల ఇంతమంది ఉన్నారు అంటలేడు, నాకు మొత్తం గవర్నర్ తెలుసు అంటలేడు, ప్రధానమంత్రి తెలుసు అంటలేడు. ఆయన అంటున్నాడు నన్ను బలపరచువాని అందు. అర్థమవుతుందండి? ఈ వాక్యం యొక్క ముఖ్య అర్థమైతే అస్సలు మనం ఎవరికి భయపడం. మనల్ని బలపరిచేది ఎవరండి? నాయకుల, రాజకీయవేత్తల, అధికారుల మనల్ని బలపరిచేది? పార్టీయా బలపరిచేది? ప్రధానమంత్రి మనం బలపరిచేది? నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలుగుతాను. ద నేమ్ ఆఫ్ జీసస్. అది అర్థం. అంతేకాని వేరేం లేదు. ఎవరికి భయపడే అవసరం లేదు. అర్థమవుతుందండి? మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు, విసిసిపోయిన అవసరం లేదు. వాట్ ఇస్ ద స్టేట్మెంట్ అండి? ఆయన సమస్తం చేయగలుగుతాను నేను. దానికి అంతేముందా? సమస్తం అంటున్నాడు. అసలు ఆ మాట ఎక్కడికి వెళ్తుందో చూడండి. సమస్తము చేయగలుగుతాను. ఎలాగో తెలుసా? నన్ను బలపరచువాని. ఎవరైనా సర్వ సృష్టికర్త అయినా దేవుడు విశ్వాన్ని, అందరి సమస్తమును, ఇక సర్వ మానవాళిని, విశ్వమంతటిని, టోటల్ యూనివర్స్, నవగ్రహ మండల నమూనా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పశుపక్షాదులు, జంతుచరాలు, కొండలు, గుట్టలు, పర్వతాలు, సముద్రాలు సృజించిన మహాదేవుని యొక్క ఆయన బలము చేత మనం బలపరచబడినప్పుడు సమస్తము చేయగలుగుతా. ఎవరు మన ముందు నిలవటానికి వారు అర్హులే కారు.
వారు తప్పిపోవాల్సిందే. కానీ ఎందుకంటే మన ముందు ఆయన ఉన్నాడు, మన వెనకాల ఆయన ఉన్నాడు, మన ఇరుపక్కల ఆయన ఉన్నాడు అని మనం గ్రహించాలి. మన మీద ఒకళ్ళు దెబ్బ పడాలన్నా దేవుని అనుమతి ఉండాలి. అర్థమవుతుందండి? దెబ్బలు పడితే ఇంకా మనం ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటాం కాదు. అర్థమవుతుందా? దేవుని కొరకు ఇన్ని నిజాయితీగా యథార్థంగా సేవ చేసే ఏ సేవకుడైన దెబ్బలు తిన్నాడు అంటే అంతకన్నా మహాభాగ్యం మరొకటి లేదు. నన్ను కొడతావు, నీ సంగతి చూస్తా చూడ అన్నావు అనుకోండి, నీ ఆశీర్వాదం పోయే నీ సేవ అంతా ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్థం చేసుకోండి. పౌలు గారిని ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని ముమ్మారు ఎన్ని దెబ్బలు తిన్నాడండి? ముమ్మారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడండి. ఆయన పేరు, ఆయనకి ఇవ్వబడిన టైటిల్, బైబిల్ ఇవ్వబడిన దేవుడు ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే అపోస్తలుడు. హల్లెలూయా. అపోస్తలుడు అంటే ఏం కారు, బెంజ్ కారు, అలాంటి కారులో దిగి వస్తుంటే ఇటు పక్క హాయి గారు వణికే, గడగడ వణికే, కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, జేబులు తీసుకొని, బైబిల్ పట్టుకునే వాళ్ళు, పాటలు పుస్తకాలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళు కాదు. అర్థమవుతుందా? అపోస్తలుని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఒక మాట పౌలు గారి గురించి ఒక మాట చెప్తాను. ఆయన గురించి చెప్పాలంటే చాలా అదొక పెద్ద సాహసంతో కూడిన పని. పౌలు గారు అనే మాట ఎత్తాలన్నా కూడా అదొక సాహసం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ 14 పుస్తకాలు ఒక్క వ్యక్తి ద్వారా లిఖితము కాబడి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి అంటే అది మామూలు విషయం కాదు. పౌలు గారిని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం అపోస్తలుడు అని చెబుతాం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? అసలు పౌలు గారు అపోస్తలుడు అంటే యోగ్యుడేనండి? మీరు చెప్పాలి. యోగ్యుడేనా? నేనేమంటలే, ఆయన ఏమంటాడు తెలుసా? నేను యోగ్యుని కాను అంటాడు. తెలుసా? నేను యోగ్యుడు కాను. ఎందుకంటే ఏ సంఘానికి అపొస్తలుడిగా దేవుడు నియమించాడో అట్టి అపొస్తలులను సైతం నానా హింస పెట్టి చనిపోయేదాకా వారిని నానా తిప్పలు పెట్టి జైల్లో వేచి ఈ స్త్రీలను పురుషులను సైతం హింసించిన, దేవుడిని హింసించిన వ్యక్తిని నేను అయ్యుండి నేను అపొస్తలుడు అవడం ఏంటి? అర్హుడిని కాదు, నేను యోగ్యుడిని కాదు అంటాడు. మరి ఎలా అపొస్తలుడు అయ్యాడు తెలుసా మీకు? యోగ్యుని కాదన్నాడు కదా, మరి అపొస్తలుడు ఎలా అయ్యాడు? ఆయనే సమాధానం ఇస్తాడు. దానికి ఏమంటారు తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప. అర్థమవుతుందండి? మనం ఏమనుకున్నామండి, నేను డిగ్రీలు చదివినాను, బీటెక్లు చదివేది, బీటీహెచ్ చదివాను, డిటిహెచ్ చదివాను, ఎండివి చదివాను, ఎండిహెచ్ చదివాను, అది చదివాను కాబట్టి నేను పెద్ద పాస్టర్ని కాదా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు నామములో ఆయన కృప ద్వారా మనం ఏదైనా అవుతాం. కృపే మనలను ఉన్నతులుగా చేస్తుంది. పౌలు భక్తుడి యొక్క మాటల్లో ఆయన ఎక్కడ పలికినా ఎక్కువగా రిపీటెడ్గా పలికిన మాట ఏదైనా ఉందంటే కృప కృప కృపే అంటాడు. ఆయన నన్ను బలపరచు వారి ద్వారా నేను సమస్తం చేయగలుగుతాను, నన్ను బలపరుచుంది ఏదో అంటే అదే దేవుని కృప అంటాడు. ప్రభు కృప చేత నువ్వు బలవంతుడు కమ్మని ఆయన శిష్యుడైన తిమోతికి చెప్తాడు. చాలా అద్భుతమైన మాటలు ఆయన సెలవిస్తుంది జరుగుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పౌలు గారి ఈయన గురించిన అవగాహన మనకు కలిగి ఉంటే మీ పరిచయకి ఎటు డోకా ఉండదండి. ఈయన గురించిన అవగాహన మీరు బైబిల్ టెలింగ్ చాలామంది చేస్తూ ఉంటారు, కానీ నేనేం చేయలేదు. అరే దేవుని యొక్క ప్రభు సన్నిధిలో నేను నేర్చుకుంటూ దేవుడు నేర్పించినంత వరకు ప్రకటిస్తూ బోధిస్తూ అనేక ప్రాంతాలు వెళ్ళటం జరిగింది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క పౌలు గారి గురించిన అవగాహన మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న కారణాన నేను మీ ముందు నిలబడటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎండేం కొడతలేదు కదా, మరి చల్లగా ఉండవు, ఎండేం కొడతలేదు. ఓకే, నాకున్న దేవుడిచ్చిన ఒక తలాంతు ఏంటంటే నేను ఎక్కువగా రాసి మళ్ళీ రికార్డు మీద పెట్టి లేకపోతే డైరీలో అట్లా నాకు పెద్ద అలవాటు ఏం లేదు.
దేవుడు ఏదైతే నాకు సెలవియాలనుకున్నాడో చెప్పాలని దేవుడు ప్రేరేపటిచ్చాడో అదంతా కూడా నిలబడినప్పుడు దేవుడే మాట్లాడుతున్న ఆటి అనుభవం ఆటి అలవాటుతో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే మీకు నేను ఏదైనా చెప్పడం జరుగుతుంది. పౌలు గారు గురించిన కొన్ని విషయాలు మీకు చెప్తారు. అసలు ఇంతకీ పౌలు ఎవరో తెలుసా మీకు? హూ ఈజ్ పౌల్? ఆయన పాస్టరా? ఆయన కాపరా? ఆయన ప్రొఫెటా? ఆయన అపోస్తలుడా? ఆయన సువార్తికుడా? ఆయన పరిచారకుడా? ఎవరైనా? హూ ఈజ్ పౌల్ అంటే 5-fold మినిస్ట్రీ ఏదైతే ఉందో ఎఫెసీ రాసిన పత్రికలో ఉందో చూడండి, అవన్నీ కూడా పౌలే. ఆమేన్, హల్లెలూయా. ఆయన అపోస్తలుడు, ఆయన కాపరి, ఆయన ప్రవక్త, ఆయన సువార్తికుడు, ఆయన పరిచారకుడు, ఆయన ఉపదేశకుడు. అర్థమవుతుందండి? అన్నీ ఆయనే. ఈ 5-fold మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నాయంటే అపోస్తలుడైన పౌలు భక్తుల్లోనే దేవుడు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వింటున్నారా అందరూ? ఇది చాలా శ్రేష్టమైందండి, మామూలు విషయం కాదు ఇది. మీరు మామూలు వాళ్ళకి దీని గురించిన అవగాహన కూడా ఉండదు. జీవం గల దేవుని సంఘాన్ని నడిపించడం అంటే అంత సామాన్యం కాదు. పేరు పెట్టుకుని ఏదో బ్యానర్ పెట్టుకుని నడిపించే కల్లా కబిలి మాటలు చెప్పే విధానంలో మనం నడవకూడదు. జీవం గల దేవుని సంఘము, ఆ దేవుని యొక్క ముడత, మచ్చ, డాగు, కళంకములు అట్టిది మర్యాద లేని పరిశుద్ధమైనదిగా పవిత్రపరచబడిన ఆ సంఘం నడిపించే ఒక నాయకుడు ఉండవలసిన స్థితిని లేఖనంలో దేవుడు తెలియజెప్తున్న మాటే ఆ పౌలు భక్తుల్లో ఉన్న ఆ జీవితంలో ఉన్న సంగతులు. పౌలు ఎవరై అంటే దేవుడు ఎన్నుకొనిన సాధనం. చాలామంది సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురించి చాలామంది భయపడితే, ఈవెన్ అననీయ అనే భక్తుడు కూడా భయపడి దేవుడు అననీయతో మాట్లాడితే ఈ అననీయ ఆయన దేవుడికి చెప్తాడు, ప్రభువా ఈయన గురించి నీకు తెలియదు, మామూలుడు కాదు, ఈయన మహాక్రూరుడు, మతనిష్ట కలిగినవాడు, అసలు ఎంత వికృతమైన చేష్టలు కలిగినవాడు, భయంకరుడు, ఈయనతో మనం కలవలేము ప్రభు అంటే, లేదు ఆయన్ని నేను ఎన్నుకున్నాను, నేను ఎన్నుకున్న నా సాధనము అంటాడు. పౌలు గారు ఎవరంటే దేవుని యొక్క సాధనం. మనం కూడా ఎవరమంటే దేవుని యొక్క సాధనాలమే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న మన టూల్స్, దేవుడు చేతిలో వాడబడే వ్యక్తులం మనం, దేవుడు ఎన్నుకునే సాధనాలం మనం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన గురించిన చూకిగా నేపథ్యం చెప్తాను. నేపథ్యం అనగా బ్యాక్గ్రౌండ్. ఆయన బ్యాక్గ్రౌండ్ 7 భాగాలుగా ఉంటుంది. ఇది ఎక్కడ నేను దేంట్లో చదివి చెప్పేది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో నేను నిశ్చితంగా పరిశీలించేటప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన సంగతిని మీకు చెప్తున్నాను. ఇది ఎక్కడ రాసినవి కాదు, ఎక్కడ విన్నవి కాదు. మొట్టమొదటిగా పౌలు భక్తుడి జీవితంలో 7 భాగాలు ఉంటుంది. మొదటి భాగం ఏంటంటే యెరూషలేములో స్టెఫను అని ఆయన చనిపోయేటప్పుడు ఆ రోజు నుంచి దమస్కు అనే మార్గంలో ప్రభువు దర్శించే దినం వరకు అదొక భాగం. అర్థమవుతుందంటే ఆ భాగం మొత్తం సౌల్ క్యారెక్టర్ అంటారు. యెరూషలేములో స్టెఫను రాళ్ళు కొట్టి చంపివేయబడినప్పుడు సౌలు అక్కడ సమ్మతించినని వారితో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళ బట్టలు ఆ సౌలుకి అప్పగించి, అప్పుడు చాలా కుర్రవాడు ఆయన, యవనస్తుడిగా ఉన్నాడు. అక్కడ రాసి ఉంటుంది యవనుడు, సౌలు అనే యవనుడు అని ఉంటుంది అక్కడ. సో ఆయనకు అప్పగించి ఆ రోజు నుంచి దమస్కు మార్గంలో ప్రభు దర్శనం పొందే వరకు కూడా అది మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే దమస్కు నుంచి అంతియోకులో చర్చిలో, అంతియోకు అనే ఊర్లో చర్చ్ ఉంది. అది మొట్టమొదటి క్రైస్తవులు అనబడిన సంఘం. ఆ సంఘంలో అతను చేరేబడే వరకు అది రెండో భాగం. మూడోది ఏంటంటే ఆ అంతియోకు నుండి ఆయన మిషనరీ ప్రయాణం చేసి, సువార్త ప్రయాణం చేసి ఆయన తిరిగి మరలా అంతియోకు చేరుకోవటం, అది మూడో భాగం. అంటే ఆ మూడో భాగాన్ని ఏమంటారంటే మొదటి మిషనరీ ప్రయాణం అంటారు. ఇక నాలుగోది ఏంటంటే రెండో మిషనరీ ప్రయాణం. ఐదోది ఏంటంటే మూడో మిషనరీ ప్రయాణం. ఇక ఆరోది ఏంటంటే రోమా పట్టణానికి ప్రయాణం.
ఆ రోమా పట్టణానికి ప్రయాణంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తను ఎదుర్కోవడం జరుగుతుంది. చంపివేయే పరిస్థితులు చాలా అతను ఎదుర్కొంటాడు. అది 6వ భాగం. ఇకపోతే 7వ భాగం ఏంటంటే ఆయన రోమ్ అనే పట్టణాన్ని చేరుకొని ఆ రోమా పట్టణంలో చెరసాలలో అతను వేస్తారు. వేసిన తర్వాత జరిగిన సంభవం ఏంటంటే ఈయన కాలు అప్పుడు దాకా తిరిగి 10,000 మైల్స్ తిరిగాడంటండి. ఆయన నడకే 10,000 అంటే దాదాపు 15,000 కిలోమీటర్లు నడిచాడు. ఆయన నడిచిన్నాడేమో తీసుకెళ్ళి ఆయన జైలు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన అని మనం అనుకుంటాం. కానీ ఆయన రెస్ట్ తీసుకోడు. ఆయన ఏం చేస్తాడంటే జైల్లో కూర్చొని ఆయా సంఘాలకు ఉత్తరాలు రాసేవాడు. ఫిలోమోను పత్రిక కానీ, ఫిలిపి పత్రిక కానీ, ఎఫెసు పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ ఆయన జైల్లో ఉండి ఆయన సేవ చేసేవాడు. ఇప్పుడు ఆయన గురించి కొన్ని విషయాలు ఇంకా సమూలాగ్రంగా చెబితే, పౌలు అన్న ఆయన మహామేధావి, ఈజ్ ఇంటలెక్చువల్, ఈజ్ ఎ వండర్ఫుల్ ఇంటలెక్చువల్. ఆయన ఈజ్ ఎ రిచ్ పర్సన్. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడికి కావలసిన అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి. గమలీయేలు అనే ఒక గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడి కింద పేరుగాంచిన వ్యక్తి కింద తర్ఫీదు పొందిన వ్యక్తి ఈయన. అంత మాత్రమే కాదు, ఇతను బహుభాషా కోవిదుడు. హీబ్రూ భాష కానీ, గ్రీకు భాష కానీ, రోమన్ అన్ని భాషలు అక్కడున్న ప్రజలందరికీ కావలసినటువంటి భాషలు బహుభాషా కోవిదుడిగా మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అంత మాత్రమే సన్హెద్రిన్ సభలో సభ్యుడు. అనగా యూదుల యొక్క ఒక గొప్ప సమాజం ఉంటుంది. ఆ సమాజంలో ఈయనకి ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, అధికారులతో ఇతను మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇతను రచయిత. అంత మాత్రమే కాదు, ఇతను మంచి ప్రార్థనా పరుడు. అంత మాత్రమే కాదు, ఇతను ప్రొఫెట్. అంత మాత్రమే కాదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు నేను ఈయన గురించి నేర్చుకోవాలంటే చాలా సముద్రమైన విషయాలు అరగంటలో చెప్పే విషయం కాదు. కానీ అవుట్లైన్ చెప్తాను మీకు. ఈ విషయాలు మనం గమనించగలిగిన ఒక్కొక్క మాట ఒక్కొక్క డైనమైట్ లాంటిదండి. అంత బలమైన శక్తివంతమైన మాటలు ఆయన పలకడం జరుగుతుంది. బలపరిచే దేవుని యొక్క మాటలు ఆయన కలిగి ఉన్నాడు. అనేక మంది శిష్యులను తయారు చేసిన వాడు, టీమ్ వర్కర్. ఆయన ఒక్కడే పేరు వచ్చేసి ఆయన టామ్ కొట్టుకునే వ్యక్తి కాదు. ఆయన కింద ఎంతోమందిని ఆయన తర్ఫీదు చేశాడు, శిష్యులను తయారు చేశాడు, సేవకులను తయారు చేశాడు. ఆయన అంత మాత్రంగా ఆయన సంఘ స్థాపకుడు. ఆయన కాపరిగా ఉన్నాడు. కాపరి అని అన్నాక ఎక్కడ కాపరి చేసాడండి అంటారేమో. ఎఫెసు అనే పట్టణంలో 3 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తాడు. కొరింథు సంఘమును స్థాపించి 1.5 సంవత్సరం ఆయన ఆ సంఘాన్ని లీడ్ చేస్తాడు. కాపరిగా అన్ని పరిచర్యలు ఆయన జరిగిస్తాడు. సువార్త విషయంలో మిషనరీ పరిచర్య గురించి చెప్పనే వద్దు. మిషనరీ పరిచర్య అంటే ఆయన దేవుని యొక్క ప్రణాళిక నిమిత్తం, దేవుని యొక్క చిత్తం నిమిత్తం, దేవుని యొక్క సంకల్పం నిమిత్తం ఆయన అనేకమైన ప్రాంతాల్లో సంచరించుతూ దేవునికి సువార్తను ప్రకటించడమే. ఆయన కేవలం ఆయన తార్సువాడు అని ఉంటుంది. తార్సు అనగా ఇజ్రాయెల్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ టాప్లో ఉండే సిరియా అనే దేశం ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ మ్యాప్ ఇట్లా వి షేప్లో ఉంటుంది. ఈ వి షేప్లో ఉన్న ఈ మ్యాప్ పైన ఇక్కడ తార్స్ అని ఉంటుంది. ఈ తార్సు ఇదంతా సిరియా భాగం ఉంటుంది. ఈ సిరియా పక్కన ఉండే కంట్రీ ఏంటంటే ఈ మన గ్రీక్ ఉంటుంది, టర్కీ ఉంటుంది. టర్కీ పక్కన గ్రీక్ ఉంటుంది, గ్రీక్ పక్కన రోమ్ ఉంటుంది. ఇది ఈయన మొత్తం ప్రయాణం. రోమ్, గ్రీక్, టర్కీ అండ్ ఇక సిరియా. ఈ విధంగా 4 దేశాల్లో ఆయన సేవా పరిచర్యలు జరిగిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనల్ని పరిశీలించుకోవాలి. మనం ఎలా ఏ కోణంలో పరిచర్య చేస్తున్నాము, ఏ విధంగా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము, దేవుడు ఏర్పాటు చేసిన మనకు దర్శనం ఏంటి, మన పిలిపేంటి, మనం చేస్తున్న పని ఏంటి, మనం ఏ విధంగా ప్రభువుకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామో తెలుసుకొని మనం పని చేయటమే అదే దేవుని సంకల్పాన్ని నెరవేర్చటం. ఈ 4 దేశాలు అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు సౌలుగా ఉన్న పౌలుని ఎప్పుడైతే దర్శిస్తాడో
ఆయన వెంటనే ఏం చేస్తాడు, అననీయ దగ్గరికి వెళ్తాం, అననీయ దగ్గర బాప్తిసం తీసుకోవటం, అననీయ దగ్గర ఆత్మ అభిషేకం పొందుకోవటం. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే, మరి అతని గురించి సంఘాన్ని గురించిన ప్రత్యక్షత లేదు, దేవుని గురించినటువంటి ప్రత్యక్షత లేదు, అవన్నీ ఏమి లేవు ఆయనకి. అందుకొరకే ఆయన ఏం చేస్తాడంటే, అరేబియా అని ఈ ఇజ్రాయెల్ మ్యాప్కి బాటంలో జోర్డాన్ అనే కంట్రీ ఉంటుంది. జోర్డాన్ అంటే యోర్దాను అనే కంట్రీ ఉంటుంది. జోర్డాన్ దేశం అంటారు. ఆ దేశం పక్కన ఉన్నది అరేబియా దేశం ఉంటుంది. ఈ అరేబియా దేశానికి వెళ్ళి ఆ ఎడారి ప్రాంతంలో ఆయన 3 సంవత్సరాలు తరబిదు పొందుతాడు. 3 సంవత్సరాలు దేవుని ఆత్మచేత ఆయన ధర్మశాస్త్రమును, ఆ ధర్మశాస్త్రం ఉన్న సంగతులను, ప్రవక్తల లేఖనాలను, అలాగే యేసుప్రభుని గురించిన సంగతులను పరిశుద్ధాత్మ చేత తరబిదు పొందుతాడు. ఆయన 3 సంవత్సరాలు నాకు ఎటు బయటకు రాడు. ఆయన మొత్తం ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని అవన్నీ నేర్చుకుంటాడు. ఒక భాగమేమో గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు, మరొక భాగం దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదాల యొక్క ఆయన ఈ సంగతులను నేర్చుకొని దెన్ ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి అప్పుడు ఆయన ప్రయాణం ప్రారంభిస్తాడు. చూడండి ఆ మాటలు కొన్ని నేను అవుట్లైన్ చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఇలాగ, అంతియోకులోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపినప్పుడు ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా బర్నబా ఉన్నాడు, ఆ తర్వాత సౌలు అంటే పౌలు భక్తుడు ఉన్నాడు. వీరిద్దరిని దేవుడు పేరు పెట్టి పిలిచిన కారణం చేత వారు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇదిగో ఈ 4వ వచనం నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి చూడండి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకీయుకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రా అనేది ఒక దీవి, అది ఒక దీవి లాంటిది, చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో ఈ భూభాగం ఉండే ప్రాంతము కుప్రా. ఆ కుప్రాలో వెళ్ళటం, అక్కడి సలోమి, అలాగా ప్రయాణమై వారు పిసిదియా అనే మరొక అంతియోకులో ఉంటుంది. ఇక్కడ చర్చ ఎక్కడుంది? అంతియోకులో ఉంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే 12వ వచనము 14వ వచనం చూడండి. 14వ వచనంలో మనం చూస్తే 13, 14లో చూస్తే, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి అని రాయబడి ఉంది. ఇప్పుడు వీళ్ళు బయలుదేరింది అంతియోకే కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అంతియోకుకు వచ్చారు అదే ఉంది. ఈ అంతియోకు వేరు, యెరూషలేములో ఉన్న అంతియోకు, ఆ ప్రాంతంలో ఉన్న అంతియోకు వేరు, సిరియా ప్రాంతంలో ఉన్న ఆ అంతియోకు వేరు. అక్కడ ఒక అంతియోకు ఉంది, ఇక్కడ ఒక అంతియోకు ఉంది. అయితే ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో అక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. ఇట్లా ఎవరు కూర్చుంటారండి? మీరు వింటున్నారో లేదో రిసీవ్ చేసుకుని నాకు తెలవాలంటే మీరు చెప్పాలి. పౌలు, బర్నబా వారు ఇరువురు వెళ్ళి ఆ సమాజ మందిరంలో వెళ్ళి కూర్చుంటారు. కూర్చుంటే సమాజ మందిరం అంటే యూదుల ఆరాధన మందిరం అని అర్థం. ఆ మందిరానికి వెళ్ళి కూర్చోగానే అక్కడున్న పెద్దలు వీరిని గమనిస్తారు, వీరెవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు అని వారిని గమనించి వాళ్ళు ఏమంటారంటే, మీరేం బ్రదర్స్, మీరు ఏదైనా వాక్యం చెప్పాలంటే రండి చెప్పండి, షేర్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళు అద్భుతమైన, అసలు అది నేను అప్పుడు చాలా సందర్భాలు నేను గమనిస్తూ ఉంటాను. వారిని పిలిచి పిల్లలతో వచ్చి అప్పుడు వారు ప్రసంగం స్టార్ట్ చేస్తే ఆ ప్రసంగం విని ఆ పట్టణం అంతా, ఏ పట్టణం? అంత్యోకయ అనేది ఈ తార్సు